Good evening, students. So, you all know these are all from today onwards. We are going to start the quick revision program for the APPSC Group 2 mains. Okay, from today onwards, within the stipulated time period, in the stipulated time period, in a time bound manner, without wasting your valuable time in this crucial stage, we are going to finish the quick revision programs. So, don't expect anything from a lucid kind of explanations or anything from the a root level. Okay, from the don't expect the clear cut explanations or anything explaining or asking from the zero level. No, this is the program itself is quick revision program. So definitely the candidates who are completely new, they have to already the new candidates who never listen to the classes to this program. Definitely they have to once themselves has to goes to the syllabus, and especially they have to at least they should done a one time revision, one time syllabus completion. That's it. So then only it is easy for them to grasp the speed of this quick revision program. ఇది ఏదైతే మనం కొత్త ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేసామో క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ ద ఈపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్, ఏదైతే ఈ ఫిబ్రవరి 23rd జరగబోనుందో, సో ఈ టైంలో ఏదైతే క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అని స్ట్రిక్ట్గా మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నామో, ఈ ప్రోగ్రాంలో మీరు ఏదైనా సరే ల్యూసిడ్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే క్లియర్ కట్ మరి అరటిపండు కూల్చినట్టుగా అట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఉండబోదు. ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా టాపిక్ గురించి ఇంతవరకు డిస్కస్ చేయని వాళ్ళు, క్లాసెస్ అటెండ్ కాని వాళ్ళు ఉంటే, ఒక టాపిక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, సో కంప్లీట్గా సిలబస్ అసలు టచ్ చేయలేదు అన్న వాళ్ళు ఉంటే కష్టం. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంతవరకు సిలబస్ని ఒక్కసారి కూడా కనీసం ఒక ఐడియా లేకుండా, లేకపోతే ఇందులో పర్టికులర్ టాపిక్ కూడా ఐడియా లేకపోతే ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ వన్ రివిజన్ అని ఇస్తే ఈ ప్రోగ్రామ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. డెఫినెట్లీ ఐ కెన్ సే దిస్, అది నా డ్యూటీ కూడా. సో ఏదైనా సరే ఎట్లా అంటే ఏదో మన కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసినట్టుగా, లేకపోతే సిలబస్ మొత్తం అన్ని డీటెయిల్గా చెప్తాం అన్నట్టుగా అట్లా కాదు. క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అంటే క్విక్ రివిజన్ ప్రోగ్రామ్. ఆల్రెడీ ఒకసారి వన్ టైం రీడింగ్ ఇచ్చిండి ఈ క్లాసెస్ అటెండ్ అయితే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదైనా ఒక టాపిక్ లేకపోతే కంప్లీట్గా చదవకపోతే ఒక్కసారైనా సరే ఒక లుక్ వేయండి, మీకు హెల్ప్ అవుతుంది. సో అట్లీస్ట్ హ్యాపీ ఫర్ యూ, ఎందుకంటే ఏపీఎస్సి హ్యాస్ గివెన్ ఏ డేట్ ఫర్ ఫిబ్రవరి 23rd ఆర్ 23rd ఐ థింక్. సో ఫిబ్రవరి 23rd నుండి అట్లీస్ట్ డేట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచి, అంతే కదా, 6 నెలల. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ గ్రూప్ 2 టాపిక్ గురించి అంటే ఎగ్జామ్ రాసి ఇదంతా జరిగేసరికి 1 year అయింది కదా, తెలిసి తెలియకుండానే. 6 నెలలే ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా చాలా టైం వృధా అయిపోయింది. అంటే కోర్స్ అది వృధా అయిందని కూడా చెప్పలేము, మీకు టైం కూడా దొరికింది. ఓకేనా? ఎందుకంటే చాలా హెఫ్టీ సిలబస్ అని చెప్పి కొంతమందికి ఇప్పటికీ నాకు ఇప్పటికీ మెసేజ్ చేస్తూ ఉంటారు, ఏపీఎస్సి గ్రూప్ 2 హిస్టరీకి అంటే పర్ఫెక్ట్ మెటీరియల్ లేదు సార్, కొన్ని టాపిక్స్ కవర్ అవ్వట్లేదు, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ దొరుకుతుంది కానీ కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ మినిట్ ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి యాడ్ చేయట్లేదు, అట్లాంటి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? అట్లాంటి అంటే ఎకానమీకి చాలా మందికి ఫెచ్చింగ్ ఉంది, పాలిటీ కూడా చాలా మందికి మెటీరియల్ ఉంది. But many students, what they are complaining to me regarding the Group 2 APPSC is regarding the notes, a perfect, suitable, perfect notes for the history, AP historyకి, ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా మంది దగ్గర నోట్స్ ఉంది కానీ కరెంట్ అఫైర్స్తో కలిపి 100% ఆ కంప్లీట్ మెటీరియల్ లేదని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. డెఫినెట్లీ అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంత కాకపోయినా అంటే 90% నేషనల్ లెవెల్ ఉన్నా కొంచెం 10% స్టేట్లో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇమేజ్ పాలసీస్ కానీ, ప్రోగ్రామ్ కానీ, డిజైనింగ్ కానీ, మోర్ ఇంపార్టెంట్లీ స్పేస్ రిలేటెడ్ థింగ్స్ కానీ, అట్లాంటి వాటికి ఏమన్నా ప్రోగ్రామ్ ఇండస్ట్రియల్ పాలసీ అట్లా ఏమైనా తీసుకుందా అవి కూడా చూసుకోవాలి. మెడికల్ దాంట్లో ఏమైనా బిల్ పాస్ చేశారు అవి ఇవి అని చెప్పేసి స్టేట్ స్పెసిఫిక్ కూడా చూసుకోవాలి. అట్లాంటివన్నీ కరెంట్ అఫైర్స్ ద్వారా యాడ్ అవుతానే ఉంటాయి. సో అది మీరు ఓన్గా కొంచెం చూసుకుంటే బెటర్. అది ఇంకోటి ఏంటంటే ఏపీ హిస్టరీ మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, చాలా మందికి ఏపీ హిస్టరీ మెటీరియల్ ఉంది కానీ
లయన్ షేర్ ఆఫ్ ద మెటీరియల్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఈస్ ఇన్ ద తెలుగు మీడియం. అది పెద్ద డ్రాబ్యాక్. తెలుగు మీడియంలోనే పర్ఫెక్ట్ మెటీరియల్ ఉంది. ఆ, అందుకని చెప్పి చాలా మంది డిఫికల్ట్ గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మెనీ పీపుల్ నౌ నౌ ఈ 2-3 ఇయర్స్ నుంచి చాలా మంది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ ఉన్నారు కాబట్టి. కానీ గ్రూప్ 2 మెటీరియల్ ఎక్కువగా దొరుకుతుంది తెలుగు మీడియంలో. సో తెలుగు మీడియంలో కంపేర్ టు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కంపేర్ చేస్తే తెలుగు మీడియంలో మంచి మంచి కంపారిటివ్లీ అవైలబుల్ మెటీరియల్ ఎక్కువ ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. అందుకని కంప్లైంట్ ఉంది. బట్ ఫార్చునేట్లీ వీ కవర్డ్ మెజారిటీ ఆఫ్ ద సిలబస్. ఆల్రెడీ చెప్పాము. కొన్ని కొన్ని ఏదైతే మీకు క్లియర్గా నోట్స్ అవసరమో అది పీడిఎఫ్ ఫైల్స్ అప్లోడ్ చేశాను. ఇంకొంతమంది ఏంటంటే ఇట్లాంటి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నేను ఆ, మన విఐపి ఐఏఎస్ అకాడమీలో నేను డాక్యుమెంట్ రూపంలో పీడిఎఫ్ ఫైల్స్ అప్లోడ్ చేశాను. చేసి ఇది అప్లోడ్ చేశాను అంటే కొంతమంది లేదు సార్ కనిపించట్లేదు అంటున్నారు. మరి ఏందో రీజన్ నేను కూడా సెర్చ్ చేస్తే లేదు అది ఫ్రాంక్లీ. అంటే 2 రోజులు వాళ్ళు చేసినా చేయట్లేదు అని చెప్తున్నారు ఏంటా అని అనుకున్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళే తప్పు చెప్తున్నారు అనుకున్నాను. కానీ ఫ్రాంక్గా నేను వెళ్ళి సెర్చ్ చేస్తే అది లేదు. మరి అప్లోడ్ అయింది, మళ్ళీ డిసపియర్ అయిపోయింది. బట్ డోంట్ వరీ, అట్లీస్ట్ నా నోటీస్ కానీ తీసుకొచ్చారు. వెరీ గుడ్. సో అట్లాంటిది ఏమైనా ఉంటే చెప్పండి, డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ కూడా నేను ఒక 3-4 మంత్స్ బ్యాక్ అప్లై చేశాను. అది స్టార్టింగ్లో చేయలేదు కానీ తర్వాత గ్రాడ్యువల్గా చేశాను నేను ఇది. కానీ మరి సార్ అది నోట్స్ లేదు మాకు, అది అంటే లేదు నేను అప్లోడ్ చేశానని చెప్పాను. అది ఏంది వీళ్ళు ఇట్లా అంటున్నారని చెప్పేసి ఒకసారి లాగిన్ అయ్యి చూస్తే నిజంగానే ఫైల్ లేదు, మరి మిస్ అయిపోయింది. ఎందుకంటే మీకు తెలుసు దాని మీద ఫ్రీక్వెంట్ ఏంటంటే అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంటే కొంచెం యాడింగ్ అవుతా ఉంది. అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడాలు, ఇంకొంచెం యాప్ని ఇంకా పర్ఫెక్ట్ చేయడాలు, అంటే ఫుల్ ప్రూఫ్ మెకానిజమ్స్, ఫెయిల్ సేఫ్ మెకానిజమ్స్, ట్యాంపరింగ్ చేయకుండా లేకపోతే థెఫ్టింగ్ లాంటివి కానీ ఏదన్నా ఆ, అట్లాంటివి జరగకుండా చూడడానికి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ప్రతిసారి అప్డేట్ చేసుకోవడాలు, కొంచెం ఫుల్ ప్రూఫ్గా చేసుకోవడాలు జరగడం వల్ల అప్పుడప్పుడు మిస్ అవ్వ ఉండొచ్చు. ఆర్డర్ కూడా మిస్ అవుతుంది, నేను ఇది చాలాసార్లు నోట్ చేసిన. సో కమింగ్ టు ద పాయింట్, ఎనీవే డేట్ వచ్చింది, కొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. కాంపిటీషన్ మాత్రం హెవీ లెవెల్లో ఉంది. క్వశ్చన్స్ కూడా చెప్పలేము. మొన్న టీజీపీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ 2 లెవెల్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ చాలా చాలా బాగున్నాయి. కొన్ని క్వశ్చన్స్ ప్రాయంగా చెప్పాలంటే జనరల్ స్టడీస్ కొన్ని క్వశ్చన్స్ కానీ, హిస్టరీ హిస్టరీ క్వశ్చన్స్, పాలిటీ క్వశ్చన్స్, సొసైటల్ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. అంటే ఏదో గ్రూప్ 2 అంటే డేటా గుర్తుపెట్టుకో అంటే ఎకానమీలో డేటా గురించి ఎక్కువ అడిగారు, కానీ ఎక్కువ జాగ్రఫీ గురించి మంచి ఎనలైటికల్ క్వశ్చన్స్ అడగడాలు, కన్సెప్చువల్ క్లారిటీ ఉంటేనే పెట్టడాలు, కాన్సెప్ట్ తెలిస్తేనే పెట్టడాలు లాంటివి కానీ, క్రొనలాజికల్ ఆర్డర్స్ ఎక్కువ అడగడం జరిగింది. అంటే అంటే ఇప్పుడు సపోజ్ హిస్టరీలో ఈవెంట్స్ జరిగినాయి కదా, ఆ ఈవెంట్స్ని క్రొనలాజికల్ అరేంజ్ చేయండి. లేకపోతే కొన్ని ఈవెంట్స్ జరిగినప్పుడు ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది లాస్ట్కి జరిగింది, కమిటీస్ వేస్తే ఏది ఫస్ట్ కమిటీ, లాస్ట్ కమిటీ అని దాన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయమనడం కానీ, బిల్డింగ్ మాన్యుమెంట్స్ ఉంటే ఏది ఫస్ట్ కట్టారు, ఏది లాస్ట్ కట్టారు, అట్లాంటివన్నీ కొంచెం సెన్సిబుల్గా, మరీ బైహార్ట్ చేయడం కాకుండా ఆల్రెడీ గుర్తున్న ఇన్ఫర్మేషన్ కొంచెం మైండ్ అప్లై చేసి చేసే విధంగా జరిగింది. కానీ ప్రతి పేపర్లో చాలా కామన్గా జరిగింది ఏంటంటే టైం కన్జ్యూమ్ చేయాలి. ఆస్పిరెంట్ ఇది ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో పేపర్ ఈజీ ఉన్న టైం చాలా కన్జ్యూమ్ చేయాలని చెప్పేసి, అది ఫస్ట్ పేపరు, సెకండ్ పేపరు, థర్డ్ పేపరు, ఫోర్త్ పేపర్, అది చాలా కనిపించింది నాకైతే. సో మన సెన్సెసైషన్ ఏంటంటే మునుపట్లా కాకుండా ఇప్పుడు అంటే ఎక్కువ స్టూడెంట్స్ అయిపోయారు. మోర్ ఓవర్ ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా పక్క పక్కనే పడుతుంది. సో కాపీకి టైం అంటే కాపీ కొట్టే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది? నీకు టైం దొరికి క్వశ్చన్ పేపర్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఖాళీగా ఉంటే టైం దొరుకుతుంది. అట్లాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలని లెంతీ పేపర్ ఇచ్చి, ఎవరైనా సీరియస్ క్యాండిడేట్ ఉంటే డెఫినెట్గా బిజీ అయిపోయి రాస్తాడు. నాన్ సీరియస్ క్యాండిడేట్ ఉంటే ఎట్లాగో చదవడు, అంత ఇంపాసిబుల్. సో అందుకని కావాలని చెప్పేసి పేపర్ను లెంతీగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, పేపర్ ఎలా వస్తుందో చెప్పలేము, మీరు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ అవ్వండి. చదువుతున్నప్పుడు ఏది ఫస్ట్ ఏది లాస్ట్ కమిటీస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్, రాజమన్నార్ కమిటీ, ఆనందపూర్ సాయి కమిషన్, సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పూంచి కమిషన్, ఇట్లున్నప్పుడు ఏది ఫస్ట్ ఏది లాస్ట్, ఏది పర్టికులర్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేసింది, అంత క్లియర్గా చదివితేనే బెస్ట్. ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే వర్స్ట్గా ప్రిపేర్ ఉంటేనే కొంచెం లాభం వస్తుంది. అందరిలాగా ప్రిపేర్ అయి ఉంటే అక్కడికి వెళ్ళి మైండ్ను మాడ్యులేట్ చేసుకొని రాయాలంటే టైం పడుతుంది. నువ్వు ముందే ప్రిపేర్ అయ్యి అన్ని యాంగిల్స్తో ప్రిపేర్ అయి ఉంటే అందరితో కంపేర్ చేస్తే నీకు ఈజీ అయిపోతుంది, టైం కూడా చాలా మిగులుతుంది. అట్లా. సో మై సిన్సియర్ సజెషన్ ఈస్, నేను కూడా మీ దగ్గర కొంచెం లెంతీ పేపర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో దట్ ఏమైపోతుందంటే ఎవరికైతే ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియెంట్ రీడింగ్ ఉంటుందో ఒక్క రీడింగ్లో అయిపోవాలండి.
ఒక క్వశ్చన్ ఒకేసారి చదవాలి, అంతేగాని 2 3 టైమ్స్ చదివే టైం ఉండదు. సో అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ టెస్ట్లు ఎక్కువ రాయాలి, ఒక 4 5 టెస్ట్లు రాయాలి. ఆ ప్యాటర్న్ వెళ్ళిపోవాలి, ఫాస్ట్గా చదవడాలు, ఫాస్ట్గా ఆప్షన్ చేసుకోవడాలు. సో ఎటు చేసి పేపర్ను కంప్లీట్గా ఫినిష్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేపర్ ఉందనుకోండి, ఈ ఒక పేపర్లో టైం సరిపోలేదు, ఇంకో పేపర్ సరిపోయిందా, లేదు, ప్రతి పేపరు మీరు కంప్లీట్గా ఫినిష్ చేసి డెఫినెట్గా ఎగ్జామ్లో ఫినిష్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఈ గ్రూప్ 2లో ఫస్ట్ పేపర్కి సెకండ్ పేపర్కి టైం సరిపోతే థర్డ్ పేపర్కి చాలా మంది కంప్లైంట్ చేసింది ఏంటంటే 10 క్వశ్చన్స్ చదవలేదు సార్, 15 క్వశ్చన్స్ చదవలేదు సార్, అసలు టైమే మిగలలేదు సార్, కొన్ని క్వశ్చన్స్ చేయలేకపోయినా. ఆ ఫస్ట్ పేపర్ కూడా సార్ నేను ఇంగ్లీష్ చదవలేకపోయినా. ఇంగ్లీష్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే మ్యాథ్స్ చేయలేకపోయారు. 10 15 క్వశ్చన్స్ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి టీజీపీఎస్లో పెట్టేకుండా వెళ్ళిపోయారు. మీకు ఆ ఛాన్స్ లేదు, ఏపీపీఎస్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. అందుకని చెప్పి మీరు ఏం చేయాలంటే కొంచెం ఫాస్ట్ రీడింగ్ డెఫినెట్గా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది స్లో రీడర్స్ ఉంటారు. మీరు చాలా ఫాస్ట్ రీడింగ్ అడాప్ట్ చేసుకోవాలి. అది ఎఫెక్టివ్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి. ఆ? కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే నాట్ అనేది కనిపించకపోవడాలు, జనరల్లీ అనేది కనిపించకపోవడాలు, కొన్ని కొన్ని మనం ఏంటంటే ఒక ఒక వేగ్ మెంటాలిటీ తోటి చదివి చదివి ఉంటాం కాబట్టి ఆ సెంటెన్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ గుర్తుపెట్టుకోకుండా సడన్గా వెళ్ళిపోవడాలు అట్లాంటివి జరుగుతాయి. అట్లా జరగకుండా ఏంటంటే మంచిగా చదివి, అంటే ఎంత ఫాస్ట్గా చదివినా సరే అందులో ఉన్న చిన్న లూప్ హోల్ కూడా మిస్ అవ్వకుండా అలా చదవాలి. ఎస్పెషల్గా కరెక్ట్ స్టేట్మెంట్సా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్సా, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, అట్లాంటివి పోవాలి. అందుకే కావాలని ఏం చేస్తున్నారు, కొన్నిటికి హైలైట్ చేస్తున్నారు ఇన్కరెక్ట్ అని, ఒకటి రెండింటికి హైలైట్ చేయట్లేదు, నార్మల్గా ఇన్కరెక్ట్ అని ఇస్తున్నారు. మనం తప్పనలేము, అవన్నీ డిబేట్లు అవన్నీ చేసుకోలేము. అట్లా ఒకదానికి ఇచ్చి ఇంకోదానికి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మనం చెప్పుకోలేము. సో ఒకటి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముందులాగా ఎప్పుడైతే 2017లో అనుకుంటా, 16లో 17లో మీకు గ్రూప్ 2 పేపర్ జరిగినప్పుడు మెయిన్స్ చాలా ఈజీగా వచ్చిందిలే బాగా ఉంది అనుకున్నా. అప్పుడు అలాగే ఉండే, ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూస్తే అంతా ఫ్యాక్చువల్ ఉండే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 చాలా ఫ్యాక్చువల్ ఉండే, పేపర్ అంతా స్టాండర్డ్ అనిపించేది. కానీ ఎప్పుడైతే టీజీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ చూసానో చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే కొన్ని క్వశ్చన్స్ చాలా బాగున్నాయి, కొన్ని క్వశ్చన్స్ అయితే వండర్ఫుల్ ఉన్నాయి. అరే నిజంగానే ఇంత బాగా ఇలా ఇచ్చాడనన్న క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ ఐ కెన్ సే దట్. అట్లా పేపర్ లెంతీగా ఉంది, ఏదో బై హార్ట్ చేస్తేనే పెట్టేటట్లేదు. ప్రతి దానికి సెన్సిబుల్గా ఏది ముందు ఏది తర్వాత పెట్టాలి, తెలిసిన తర్వాత కూడా కొంచెం ఆలోచించే విధంగా ఉంది. ఆ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడాలు అంత ఈజీగా లేవు. సో ఆబ్వియస్లీ రెండు స్టేట్స్ మధ్యలో తెలియకుండానే కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ నడుస్తుంది కాబట్టి ఇంత స్టాండర్డ్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీది అంటే ఏపీఎస్సిది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొంచెం స్టాండర్డ్ లెవెల్ పెరుగుతుందని. చెప్పలేం. అందుకే అంటాను మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా బెటర్ మీకే. అంతే అండి. ఎవరైతే ఇదంతా రిలేటివ్ మెరిట్ చెప్పాను కదా, 100 మంది రాస్తున్నారు అనుకుంటే 100 మందిలో ఎవరైతే కొంచెం బెటర్ ఉంటారో వాళ్ళకే వస్తుంది. సో ఆ చిన్న చిన్న పాయింట్స్ మీరు రెక్టిఫై చేసుకుంటే కొంచెం బెటర్ అయిపోతారు. ఉమ్, అంతే. చిన్న చేంజెస్ కానీ ఇట్ విల్ సీరియస్లీ బ్రింగ్ యూ గ్రేట్ చేంజ్. అట్లా అది మాత్రం మర్చిపోవద్దు. ఇంకో విషయం ఏంటంటే అదే చెప్తున్నాను కదా, ఈ 2017లో ఏదైతే 16లో 17లో గ్రూప్ 2 జరిగింది కదా, అప్పుడు ఆ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి, దట్టు వన్ వర్డ్ ఉండే. మీరు అదే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా అని చెప్పేసి ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లా ఉంటుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లా ఉంటుంది అట్లా కూడా చెప్పలేము. ఎందుకంటే గవర్నమెంట్ మారింది. సో అన్నిటికీ ప్రిపేర్ అయ్యండి, స్టాండర్డ్గా ప్రిపేర్ అయ్యండి. నంబర్ ఆఫ్ రివిజన్స్ పెంచండి, పర్ఫెక్షన్ బాగా పెంచండి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఈ రోజు నుంచి ఏంటంటే ఇది క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ కాబట్టి ఏదైతే నేను మీకు టీచ్ చేశానో అందులో ఉన్న పాయింట్స్ని హైలైట్ చేస్తా, ఏ పాయింట్ని వదిలిపెట్టుకోకుండా ప్రతి పాయింట్ అంటే ఏదైతే హైలైట్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ మీకు టీచ్ చేశాను కదా, ఈ మొత్తం సిలబస్ అంతా ఆ చెప్పిన దాంట్లలో అవే తీసి మళ్ళీ ఎక్కడెక్కడ స్ట్రెస్ చేయాలి, ఏది ఇంపార్టెంట్ వాటిని మనం క్విక్ రివిజన్ చేస్తాం. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను, ఇట్లాంటి విషయాలలో మీరు మళ్ళీ ఆ, స్టార్టింగ్ నుంచి చెప్పడాలు, స్లోగా చెప్పడాలు, మోర్ ఓవర్ ఏంటంటే ప్రతిదీ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఆల్రెడీ ఒకసారి చదువుకొని వచ్చి ఒక రివిజన్ లాగా చేస్తేనే, అందుకంటే ప్రోగ్రామ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్విక్ రివిజన్ ప్రోగ్రామ్. ఓకే. సో అందుకని చెప్పేసి సో ఇది ఈరోజు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మీ అందరికి తెలిసిందే. ఇది నేను అప్పుడు చెప్పినప్పుడు అంత డిస్కస్ చేయలేదు. ఎస్. ఎందుకంటే నా దృష్టిలో ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కి స్టార్టింగ్ నుంచి ఏదో కవర్ చేస్తున్నా అని చెప్పి ఎక్కువ టైం కేటాయించకుండా ఆ ఎంటైర్ ఏన్షంట్ ఇండియా మొత్తంలో శాతవాహనస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు గుర్తుందా, మెయిన్స్ కూడా చాలా తొందరగా కండక్ట్ చేస్తారన్న ఫీలింగ్ లో ఉన్నాం మనం. మెయిన్స్ అప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు సో మెయిన్స్కి ఎక్కడైతే టైం కేటాయించాలో అక్కడ టైం కేటాయిద్దాం అని చెప్పేసి శాతవాహనస్ గురించి కానీ ఇక్ష్వాకుస్ గురించి కానీ
విష్ణు కుందిన్స్ గురించి కానీ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి గురించి కానీ చాలా ఎలాబొరేట్గా డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. కాకతీయాస్ గురించి బాగా డిస్కస్ చేయడాలు, కుతుబ్ షాహీస్ గురించి ఎలాబొరేట్గా డిస్కస్ చేయడాలు అవన్నీ చేసాం. మోడర్న్కి ఏదైతే ఎక్కడ స్ట్రెస్ చేయాలో అక్కడ స్ట్రెస్ చేసాం. చాలా ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తారు తెలుసా, అసలు ఏన్షియంట్ మిడివలే లాస్ట్కి చెప్పారు. నోట్స్ అవైలబిలిటీ లేక, మెటీరియల్ లేక, కావాలని చెప్పేసి చాలా పాపులర్ ఇన్స్టిట్యూట్స్లో మీరు నంబరు మోడర్న్ ఫస్ట్ స్టార్ట్ చేసి మెటీరియల్ అవైలబుల్ ఉందని కావాలని చెప్పేసి ఏన్షియంట్ మిడివల్ చాలా టైం పడుతుందని చెప్పి, నోట్స్ సరిగా లేదని, మెటీరియల్ సరిగా లేదని ఒక 3-4 నెలలు చెప్పి లక్కీలీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యేసరికి కవర్ చేశారు. కానీ మీరు నంబరు అనుకున్న మనం స్టార్ట్ చేసే టైంకి ఒక 2 మంత్స్లోనే ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్పి టాక్ ఉండే. అందుకని చెప్పి మనం ఏం చేసినాం, ఈ ప్రీ హిస్టారీ కల్చర్ ఏదైతే చిన్న చిన్న టాపిక్స్ ఉంటుందో ఒక టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఏదైతే లైన్ షేర్ ఉంటుందో, ఇప్పుడు చెప్పాను కదా శాతవాహనాస్ గురించి కానీ, కాకతీయాస్ గురించి కానీ, ఇక్ష్వాకుస్ గురించి కానీ, విష్ణు కుందిన్స్ గురించి, అట్లాంటి వాటికి చాలా టైం కేటాయించడం జరిగింది. ప్రతిదీ సోర్సెస్ గురించి, పాలిటీ గురించి, సొసైటీ గురించి, రిలీజన్ గురించి, ట్రేడ్ గురించి, కామర్స్ గురించి, అఫ్కోర్స్ నాట్ బట్ ద లీస్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ఎలాబొరేట్గా డీటెయిల్గా కాంప్లెక్స్గా డిస్కస్ చేయడం జరిగింది. ఐ కెన్ సే దట్ అసలు మనం చెప్పినంత అంత డీటెయిల్ కూడా ఎవరు చెప్పలేదు కొన్ని కొన్ని టాపిక్స్ అయితే, ఫ్రాంక్లీ. ఎందుకంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరం. ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో ఎక్కడైనా సరే అరే ఈ చదవని యాంగిల్లో ఇద్దాం అనుకునే అట్లా ఉన్నది. టీజీపీఎస్సీ పేపర్ కూడా గ్రూప్ 2 ఇది పెట్టొద్దు అన్న ఇంటెన్షన్తో ఇస్తున్నారు. కొన్ని క్వశ్చన్స్ కావాలని చెప్పి టఫ్ చేయాలని, అట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు అలాంటి ఆ టాపిక్లో అట్లాంటి ఏరియాస్ కూడా కవర్ చేయడం జరిగింది అట్లా. సో దట్స్ వాట్ ఫ్రెండ్స్. సో అందుకని చెప్పి ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మనం స్టార్టింగ్లో అంత కవర్ చేయలేదు, బట్ మెటీరియల్ అప్లోడ్ చేశాను. ఓ తర్వాత కొంతమంది చెప్పారు సార్ లేదు సార్ అని చెప్పేసి, అందుకని మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ టుడే. ఇది చాలా చిన్న చాప్టర్ అండి, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్ర. నన్ను ఎక్స్పెక్ట్ చేస్తే దీనికి అంత టైం వేస్ట్ చేయడం కూడా కాదు. అందుకే కావాలని చెప్పేసి కొన్నిటిని నేను రెడ్డింగ్తో నేను హైలైట్ చేశాను. అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, రెడ్డింగ్తో ఏదైతే హైలైట్ చేశానో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, క్లాస్ అయిపోయాక అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ పింగ్ మీ ఇన్ ద టెలిగ్రామ్. డైరెక్ట్ కాల్ చేయదండి, కొంతమంది డైరెక్ట్ కాల్ చేస్తున్నారు. డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ట్రై టు పింగ్ మీ ఇన్ ద టెలిగ్రామ్. సో ఐ నాట్ రియాక్టెడ్ టు యువర్ మెసేజెస్, యువర్ వాట్ ఎవర్ ద క్వైరీస్ విత్ ఇన్ ద 4-5 hours తర్వాత అప్పటి వరకు రియాక్ట్ అవ్వకపోతే దెన్ యూ కాల్ మీ. ఓకేనా, ఎందుకంటే ఒక్కొక్కసారి చూస్తాను మెసేజ్, ఎక్కడైనా క్లాస్లో ఉన్నప్పుడు కానీ, డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ మెసేజ్ చూస్తాను. సరేలే ఇదే కదా తెలుసుకునేది, ఓకే నేను మంచిగా టైప్ చేద్దాం అనుకుని అప్పుడప్పుడు రిప్లై ఇవ్వడంలో చాలా టైం పడుతుంది నాకు. ఎస్పెషల్ కార్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మెసేజ్ చూస్తాను, చూసి ఓకే మంచిగా రిప్లై ఇద్దాం అనుకుని అట్లా చాలా టైం పడుతుంది. ఒక 2-3 hours తర్వాత రిప్లై ఇస్తాను, బట్ రిప్లై ఇవ్వడం మాత్రం పక్క. ఓకేనా, సో ఫస్ట్ మెసేజ్ చేయండి, ఆ తర్వాత ఒకవేళ 4-5 hours తర్వాత కూడా రిప్లై రాకపోతే దెన్ యూ కెన్ కాల్ మీ. డైరెక్ట్ కాల్ చేయదండి. ఓకే, సో ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. వాల్యుబుల్ టైం, చాలా టైం ఇక్కడ మీరు స్పెండ్ చేయడం జరిగింది. మీ వాల్యుబుల్ టైం అని ఒకటి అదంతా ఈ క్రూషియల్ టైంలో మాత్రం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే చాలా మందికి తెలియదు, ఈ డిసెంబర్ జనవరి మంత్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. అసలు డిసెంబర్ మంత్ జనవరి మంత్ ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో కూడా తెలియదు. ఆ, ఎందుకంటే ఈ డిసెంబర్ మంత్లో ఎలా ఉంటాయంటే కొంచెం ఈ వింటర్ వల్ల డే తక్కువ అనిపిస్తుంది, ఆ క్రిస్మస్ వల్ల చాలా హాలిడేస్ వస్తాయి, న్యూ ఇయర్ వల్ల కొంచెం ఒక 4-5 days అలా వెళ్ళిపోతాయి. ఈ జనవరి ఎలా ఉంటుందంటే ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక 1 week జరుగుతుంది. ఆ మూడ్లో ఉంటాం, అట్లీస్ట్ మైండ్ మానియాలో ఒక 1 week ఉంటాం. మళ్ళీ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఒక 10-15 days. సో తెలియకుండానే డిసెంబర్ జనవరి మంత్స్ అట్లా ఈజీ గడిచిపోతాయి. సో టైం లేదు. ఓకేనా, ఇక్కడ దాకా వచ్చి మైండ్ డైల్యూట్ చేసుకోవద్దు, కొంచెం సీరియస్గా ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అవ్వండి. గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఫిలిమ్స్ క్లియర్ చేశారు, ఇది క్లియర్ చేస్తే మేజర్ హర్డిల్ క్లియర్ అంటే తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కొంచెం కంపారిటివ్లీ ఈజీ, అది హార్డ్ వర్క్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్ర. ఓకే, చాలా చిన్న టాపిక్. నేను ఏదైతే రెడ్డింగ్తో హైలైట్ చేశానో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో హార్డ్లీ 2 pages ఉంటుంది. కొంతమంది అయితే ఒక 6-7 pages ఉంటారు, అవసరం లేదంత. ఐ కెన్ సే దట్. దాన్ని అంత పెద్దగా ఒక 7-8 పేజీలలో కొన్ని నోట్స్ చూసి 7-8 పేజీలు ఉంటాయి. అసలు నో నీడ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. అనవసరంగా దానికి అంత టైం కేటాయించే బదులు వేస్ట్. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో ప్రీ హిస్టారిక్ కల్చర్స్. సో ద స్లైడ్ ఈస్ వెరీ, ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ మచ్ విజిబుల్ టు యూ. మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే హైలైట్ చేస్తానో అవి చదివితే సరిపోతుందండి.
సో ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర, దీని తర్వాత విల్ గో టు శాతవాహనస్. శాతవాహనస్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ 15 or 20 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద 75. 15 కాకపోయినా ఒక 10 క్వశ్చన్స్ అయినా డెఫినెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లాంటివి పెద్ద చాప్టర్లు. ఏకనా, ఎందుకంటే మీకు ఏపీ హిస్టరీ ఆల్మోస్ట్ 75 మార్క్స్ ఉంది కాబట్టి. సో 75లో ఈజీగా మీకు 10 మార్క్స్ అయితే 10-12 మార్క్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సింగిల్ చాప్టర్ ఆఫ్ శాతవాహనాస్. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ డైనాసిటీ విచ్ రూల్డ్ సౌత్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ద తెలుగు స్టేట్స్. ఓకే, సో రేపు కొంచెం క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది కొంచెం చిన్న క్లాస్. ప్రీ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర అంటే టాప్ అంటే సైట్స్ గురించి ఎస్పెషల్గా. ఓకేనా, ఆ, ఈ ప్రీ హిస్టరీ అంటే ఏంది, ప్రోటో హిస్టరీ అంటే ఏంది, హిస్టరీ అంటే ఏంది మీకు చెప్పాను. ఓకే, హిస్టరీ అంటే మీకు తెలుసు. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ స్టడీయింగ్ అబౌట్ ద పాస్ట్ ఓన్లీ త్రూ ద రిటర్న్ రికార్డ్స్. ఇదైతే హిస్టరీ అంటే పాస్ట్ గురించి చదవడమే, కానీ ఎట్లా ఓన్లీ రాసింది చదివితేనే అది హిస్టరీ అన్నట్టు. అంతేగాని ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా స్టడీయింగ్ అబౌట్ ద పాస్టే, కానీ వాళ్ళు ఎట్లా ఎక్స్కవేటెడ్ మెటీరియల్ ద్వారా, ఎక్స్కవేషన్స్ ద్వారా ఏదైతే తవ్వకాలలో దొరికినటువంటి మెటీరియల్స్ ఉంటాయో వాటిని అనలైజ్ చేసి, వాటిని అబ్జర్వ్ చేసి, వాటిని ఎగ్జామిన్ చేసి వాళ్ళు పాస్ట్ నుంచి చదువుతారు. హిస్టరీ వాళ్ళు అలా కాదు. హిస్టరీ వాళ్ళు ఓన్లీ ఏదైతే రాసిందో, లిపి ఉంటుందో, అది రాసిందో దాన్ని మాత్రం ఎనాలిసిస్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళను ఒక సీక్వెన్షియల్గా, ఒక క్రొనాలజికల్గా హిస్టరీని చదువుతారన్నమాట. సో హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ స్టడీయింగ్ అబౌట్ ద పాస్ట్ ఓన్లీ త్రూ ద రిటర్న్ రికార్డ్స్. వాట్ ఈస్ ప్రోటో హిస్టరీ? ప్రోటో హిస్టరీ అంటే ఏంటి మీకు చెప్పాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటో హిస్టారిక్ ఫేజ్. వాట్ ఈస్ ప్రోటో హిస్టారిక్ ఫేజ్? నథింగ్ బట్ దట్ ఈస్ ద ఫేజ్ బిఫోర్ ద హిస్టరీ స్టార్ట్స్. హిస్టరీ అంటే ఏమన్నాను, రిటర్న్ రికార్డ్స్ ఉంటే హిస్టరీ చదువుతూ ఉంటాం. ప్రోటో హిస్టరీ ఏంటంటే రిటర్న్ రికార్డ్స్ ఉంటాయి, స్క్రిప్ట్ ఉంటుంది. అంటే స్క్రిప్ట్ ఉంటుంది, రికార్డ్ టైప్ మెటీరియల్స్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి స్క్రిప్ట్ ఉంది, ఐబీసీ స్క్రిప్ట్ ఉంది. దానికి సంబంధించిన ఆల్మోస్ట్ 4000 సీల్స్ కూడా ఉన్నాయి, చాలా సీల్స్. దే ఇష్యూడ్ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ 1 సైడ్, 2 సైడ్, సమ్ టైమ్స్ 3 సైడ్స్ కూడా సీల్స్ మీద ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూ చేశారు. కానీ హిస్టోరియన్స్ అనేబుల్ టు డీకోడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అందుకని ఏం చేసాము, మళ్ళీ హిస్టరీ రిటర్న్ అంటే 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 స్క్రిప్ట్ ఉన్నప్పటికీ డిసిఫర్ చేయలేకపోయారు, కనుక్కోలేకపోయారు ఏ మీనింగ్, అది ఏంటి అర్థం దాన్ని. అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ ద రీజన్ స్టిల్ ఈవెన్ దో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అవైలబిలిటీ ఆఫ్ ద స్క్రిప్ట్, బికాస్ ఆఫ్ అన్డెసిఫర్మెంట్, అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్, అగైన్ హిస్టోరియన్స్ డిపెండ్ అపాన్ ద హెల్ప్ ఆఫ్ ఆర్కియాలజీ. ఓకేనా, అందుకనేది ప్రోటో హిస్టారిక్ ఫేజ్ అంటాం. అంటే హిస్టరీకి ముందు ఫేజ్. ఇప్పుడు ప్రోటోటైప్ అంటాం. వాట్ ఈస్ ప్రోటోటైప్? ఏదైతే ఒరిజినల్ ఏదైనా ఒరిజినల్ ఆబ్జెక్ట్ బయటకు వచ్చే ముందు, ఒరిజినల్ ప్రోడక్ట్ బయటకు వచ్చే ముందు, ముందున్నటువంటి ఏదైతే శాంపుల్ ఉంటుందో దాన్ని మాత్రం ప్రోటోటైప్ అంటే ఎక్స్పెరిమెంటల్ మెటీరియల్ అన్నమాట. అదేవిధంగా హిస్టరీ అంటే రిటర్న్ అంటే స్టడీ ఆఫ్ పాస్ట్ ఓన్లీ త్రూ ద రిటర్న్ రికార్డ్స్. ప్రోటో హిస్టారిక్ అంటే స్క్రిప్ట్ ఉంది, రిటర్న్ రికార్డ్స్ ఉన్నాయి, కానీ అర్థం చేసుకోలేకపోయాను, అందుకని ఆర్కియాలజీ హెల్ప్ తీసుకున్నాం. దెన్ వాట్ ఈస్ దిస్ చాప్టర్ ప్రీ హిస్టారిక్ ఫేజ్? ప్రీ హిస్టారిక్ ఫేజ్ అంటే ఇక్కడ ఓన్లీ కల్చర్ ఉంటుంది, సివిలైజేషన్ ఉండదు. అంటే స్క్రిప్ట్ ఉండదు, ఆబ్వియస్లీ స్క్రిప్ట్ లేకపోతే రికార్డ్స్ ఉండవు. అందుకని ఏం చేస్తారు, మరి ఇది పాస్ట్ కదా, స్క్రిప్ట్ ఉండి ఆ స్క్రిప్ట్ని చదివి అర్థం చేసుకోవడమే హిస్టరీ, పాస్ట్. కానీ ప్రీ హిస్టారిక్లో స్క్రిప్ట్ ఉండదు, స్క్రిప్ట్ లేకపోతే రిటర్న్ రికార్డ్స్ ఉండదు. మరి ఎట్లా హిస్టోరియన్స్ ఏం చేస్తారు? హిస్టరీ అంటే మరి పాస్టే కదా, ఈ పాస్ట్ గురించి చదవాలి కదా. అందుకని ఈ ప్రీ హిస్టారిక్ ఫేజ్లో ఏంటంటే స్క్రిప్ట్ ఉండదు, రిటర్న్ రికార్డ్స్ ఉండదు కాబట్టి. కానీ హిస్టోరియన్స్ స్క్రిప్ట్ రిటర్న్ రికార్డ్స్ లేనప్పుడు పాస్ట్ చదవలేరు. కానీ ఇది పాస్ట్ కాబట్టి అందుకని ఏం చేస్తారు, ఆర్కియాలజీ మీద 100% డిపెండ్ అవుతారు. వాళ్ళకి ఏంది, ఈ స్క్రిప్ట్ రిటర్న్ రికార్డ్స్తో సంబంధం లేదు. వాళ్ళకు ఓన్లీ తవ్వకాలు జరపాలి, హారిజాంటల్ ఎక్స్కవేషన్ చేయాలి, వర్టికల్ ఎక్స్కవేషన్ చేయాలి. ఏదైతే మెటీరియల్ దొరికినటువంటి వస్తువులు ఉన్నాయో దాన్ని ఎగ్జామిన్ చేసి పాస్ట్ను ఫ్రేమ్ చేస్తారు. దాన్ని అంటే ఆర్కియాలజీ హెల్ప్ తీసుకొని ఈ చాప్టర్ చదవడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ప్రీ హిస్టరీ. సో ప్రీ హిస్టరీ, నెక్స్ట్ ప్రోటో హిస్టరీ, అండ్ నెక్స్ట్ ఈస్ historic phase. So this is what prehistory. No script, no written records, completely through the material findings with the help of archaeology. Historians will study about this past. Okay, so that is what prehistory, proto-history, history. మీకు ఇవన్నీ నేను మీకు గుర్తుందో లేదో 1 year బ్యాక్ ఎప్పుడైతే ఇండియన్ హిస్టరీ డిస్కస్ చేశామో అవంతా నేను క్లియర్గా చెప్పాను. ఎస్పెషల్లీ ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అని చెప్పి ఫస్ట్ చాప్టర్, ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ప్రోటో హిస్టారిక్ ఫేజ్ అని, ఆర్యన్ ఆర్ వేదిక్ సివిలైజేషన్, దట్ ఈస్ వాట్ ద హిస్టరీ స్టార్ట్స్.
రిటర్న్ రికార్డ్స్, దట్ ఈస్ వాట్ హిస్టారిక్ ఫేజ్ అని చెప్పాను మీకు గుర్తుంటే. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ యువర్ టైం లెట్ స్టార్ట్. At a prehistoric phase, upon examining the stone tools that are found distributed in Andhra region, archaeologists concluded that around 3000 BC man appeared for the first time in the Krishna Godavari. Please remember, Krishna Godavari Valley surroundings లో కృష్ణా గోదావరి వ్యాలీలో ఫర్ ద ఫస్ట్ టైం మ్యాన్ అపేర్ అవ్వడం జరిగింది. ఓకే, ద కంట్రిబ్యూషన్స్ మేడ్ బై రాబర్ట్ బ్రూజఫూటే, ఏ గ్రేట్ జియో ఆర్కియాలజిస్ట్ టు ద స్టడీ ఆఫ్ ప్రీహిస్టారిక్ ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ యాజ్ అ పయోనీరింగ్ వర్క్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇండియన్ హిస్టరీలో రాబర్ట్ బ్రూజఫూటే, who is a father of Indian prehistoric cultures, who discovered the first prehistoric culture site, that is Pallavaram, is located in Tamil Nadu, which belongs to Paleolithic site. గుర్తుందా అండి? ఓకేనా? సో ప్రీహిస్టారిక్ కల్చర్స్ ని ద స్టోన్ ఏజ్ డివైడ్ ఇంటూ పీలియోలిథిక్, మిసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ అని చెప్పిన. ఆ పీలియోలిథిక్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ డిస్కవర్డ్ సైట్ ఇస్ పల్లవరం, లొకేటెడ్ ఇన్ తమిళనాడు, బై విచ్ పర్సన్? దిస్ పర్సన్, రాబర్ట్ బ్రూజఫూటే. That's what the reason why Robert Bruzafute is considered as father of Indian prehistoric cultures అని క్లియర్ గా చెప్పాను. అందుకని, ఎందుకంటే ఫస్ట్ డిస్కవర్ సైట్ ఇతనే కాబట్టి. ఓకే, డబ్ల్యూ కింగ్, హెన్రీ ఫూటే, Oldham, Burkitt, Ayyappan were the other historians who worked on the prehistoric Andhra. Next, post-independence period was done mainly by H.D. Sankalia and his students ఫ్రమ్ ద డెక్కన్ కాలేజ్ పూణే. మీకు హెచ్డి సంకాలియా, అమరానంద ఘోష్ అని చెప్పేసి మీకు గుర్తుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆరిజిన్ గురించి, అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎట్లా ఆరిజిన్ అయిపోయిందని చెప్పేసి 3 థియరీల గురించి, హైపోథెసిస్ గురించి చెప్పిన. ఫస్ట్ మార్టిమం వీలర్ది గార్డెన్ చైల్డ్ ఏమన్నారు? ఫారిన్ ఆరిజిన్ నుంచి వచ్చిందని అన్నారు, కాలోనియల్ ఆఫ్ షూట్ అని అన్నారు. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, గుర్తుందా? నెక్స్ట్ Professor Rafiq Mughal, a Pakistani archaeologist, said Chalcolithic sites of Baluchistan people migrated to Indus region and developed as a Indus Valley civilization అని చెప్పిన. అంటే ఫారిన్ ఆరిజినే అన్నాడు. కానీ హెచ్డి సంకాలియా అండ్ డాక్టర్ అమరానంద ఘోష్ హూ సేడ్ దట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ కంప్లీట్లీ ఇండిజినస్ ఆరిజిన్ అని చెప్పాను. గుర్తుందా అండి? ఆ హెచ్డి సంకాలియా అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత హెచ్డి సంకాలియా డెక్కన్ రీజన్ లో, అంటే పూణే ఉన్నటువంటి డెక్కన్ కాలేజీలో వీటి గురించి ఎక్కువ రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది టైటిల్ రిమెంబర్ రాబర్ట్ బ్రూజఫూటే అండ్ ఫస్ట్ మ్యాన్ అపేర్డ్ ఇన్ కృష్ణా గోదావరి వ్యాలీ. నెక్స్ట్ రిమెంబర్ హెచ్డి సంకాలియా. Paleolithic culture representing lower, middle and upper phases is distributed very widely in ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రీజన్ లో పేలియోలిథిక్, మీసోలిథిక్, అంటే పేలియోలిథిక్ లో చాలా ఉన్నాయి. అప్పర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్, ఈ 3 స్టేజెస్ లో ఆంధ్ర రీజన్ లో, ఎక్కడ ఆంధ్ర రీజన్ లో లొకేట్ అయ్యని చెప్తారు. ట్రేసెస్ ఆఫ్ లోవర్ పేలియోలిథిక్ కల్చర్ ఇన్ ద కడప రీజన్, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఎట్సెట్రా. ఇది లోవర్ పేలియోలిథిక్ అనమాట. మెయిన్ టూల్ టైప్స్ ఆఫ్ ద లోవర్ పేలియోలిథిక్ ఫేజ్, ఏ టైప్స్ టూల్స్ వేర్ కంప్రైజ్? పెబుల్ టూల్స్, హ్యాండ్ యాక్సెస్, క్లీవర్స్, discoids, there are regional variations in the occurrences of these tools. Okay, so nothing much. These are all made up of, నార్మల్ గా చెప్పాలంటే ఈ మొత్తం స్టేనేజ్ లో ఇట్లాంటి టూల్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సో నథింగ్ వెరీ మచ్. ఓకే, అంటే నథింగ్ టు రిమెంబర్ ఇట్లా పర్టికులర్ గా. అంటే ద ఫ్రీక్వెన్సీ ఇన్ ద వేరియేషన్ ఆఫ్ ద పెపుల్ టూల్స్ టు హ్యాండ్ యాక్సెస్ ఇస్ గ్రేటర్ ఇన్ కర్నూలు అండ్ కడప రీజన్స్, వైల్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ ఇన్ అదర్ ఏరియాస్. ఎందుకు కర్నూలు, కడపలో ఈ పెబుల్ టూల్స్, హ్యాండ్ యాక్సెస్ ఎక్కువనే అని చెప్పిన? ఎందుకంటే ఆబ్వియస్లీ అవైలబిలిటీ ఆఫ్ ద రాక్. మీకు గుర్తుందో లేదో, ఇండియన్ హిస్టరీ చెప్తున్నప్పుడు మెగాలిథిక్ సైట్స్, నియోలిథిక్ సైట్స్ నార్త్ లో కన్నా సౌత్ లో ఎక్కువ ఉన్నాయని చెప్పాను. ఎందుకు? సింపుల్. మెగాలిథిక్ సైట్స్ అంటే మెగా బిగ్ స్టోన్స్ కావాలి, నియోలిథిక్ సైట్స్ అంటే స్టోన్ ఏజ్ కాబట్టి ఎక్కువ స్టోన్స్ కావాలి. నార్త్ ఇండియాలో ఎక్కువ ప్లేన్స్ డామినేటెడ్ అయి ఉన్నాయి కాబట్టి, సౌత్ ఇండియాలో ఎక్కువ స్టోన్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి, అందుకనే స్టోన్ ప్లేస్ అంటే స్టోనేజ్ లొకేషన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పిన, స్టోనేజ్ సైట్స్. సింపుల్. ద సేమ్ రీజన్ మిగతా వర్త కాంప్లెక్స్ కర్నూలు, కడప రీజన్ లో స్టోన్ అవైలబిలిటీ ఎక్కువ కాబట్టి, కొంచెం డ్రాట్ ప్రోన్ రీజన్స్ కాబట్టి, అందుకని చెప్పి అంత ఫర్టైల్ సాయిల్స్ కాదు కాబట్టి ఈ ప్రీహిస్టారిక్ కల్చర్స్ అనేది ఈ ప్లేసెస్ ఎక్కువ జరిగింది. నెక్స్ట్ మిడిల్ పేలియోలిథిక్ కల్చర్స్, రివర్ గుండ్లకమ్మ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఇన్ కుంభం అండ్ మరాక్పూర్ తాలూక్స్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ yielded stratified sections bearing tool types of middle Paleolithic culture. Okay, the tools type of this age, scrapers, points and others, nothing much. దీన్నే ఎలాబరేట్ చేశారు అంటే మిడిల్ ఏజ్ లో ఒక పర్టికులర్ గా చెప్పకుండా
ఏదో చెప్పండి, బట్ ట్రై టు రిమెంబర్ గుండ్లకమ్మ అండ్ ఖమ్మం. గుండ్లకమ్మ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ ఇన్ కుంభం అండ్ మరక్పూర్ ఎక్కడున్నాయి? ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఆ రివర్ దగ్గర ఇట్లాంటి టూల్స్ టైప్స్ అనేవి దొరకడం జరిగింది. నార్మల్ ఇవన్నీ మీకు ఏదో అంటే ఈ స్టోన్ టూల్ చూసుక స్క్రీపర్స్ పాయింట్స్ అవన్నీ అప్పుడే చెప్పాను. ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఏంటి? ద ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఇంక్లూడ్ గ్రానైట్, క్వార్టజైట్ కానీ, చెట్ కానీ, జాస్పర్, ఎగీట్ అండ్ రఫ్ క్వార్ట్జ్. అంతే. దేర్ ఈస్ మార్క్డ్ డిపార్చర్ ఇన్ ద యూజ్ ఆఫ్ రా మెటీరియల్ ఇన్ ద మిడిల్ పేలియోలిథిక్ ఇండస్ట్రీస్ ఆఫ్ హంగర్ రీజన్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, కొంచెం డిపార్చర్ అవ్వడం జరిగింది. ఇన్ ద హోల్ కడప బేసిన్ fine grained quartzite of different shapes form the source of raw material, except at few sites where the siliceous rocks are used. Very important point, guys. Guys, remember, కడప బేసిన్ లో ఫైన్ గ్రెయిన్ క్వార్టజైట్స్ ఉంది, వేరే ఫ్యూ సైడ్స్ సిలీషియస్ రాక్స్ ఉన్నాయి, సిలికాన్ రాక్స్ అన్నమాట. ఓకే, ద మిడిల్ పేలియోలిథిక్ ఇండస్ట్రీ నియర్ వైజాగ్ ఈస్ మేడ్ ఆన్ ద వీన్ క్వార్ట్జ్ అండ్ కోర్స్ గ్రెయిన్డ్ క్వార్టజైట్. ఈ మెటీరియల్ దొరకడం జరిగింది. A full-fledged fossiliferous middle Paleolithic site is found in the Kazipalli, Karimnagar district. Fossils of horse, pig, wild boars, deer, antelope. No, nothing much. Okay, fossiliferous middle Paleolithic site. Full-fledged అంటే ఫాజిల్స్ దొరికినాయండి. ఫాజిల్ అంటే ఇది అవశేషాలు, జంతువుల కళేబరాలు కాబట్టి, జంతువుల కళేబరాలు కావచ్చు, మనుషుల కళేబరాలు కావచ్చు, ఏదైనప్పటికీ జంతువుల అవశేషాలు, వాటిని ఫాజిల్స్ అంటాం. అది ఎక్కడ? బాజీపల్లి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో దొరికింది. నెక్స్ట్, వాట్ ఈస్ అప్పర్ పేలియోలిథిక్? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పేలియోలిథిక్ గురించి చదువుతున్నాం. లోవర్ పేలియోలిథిక్ చదివాం, మిడిల్ పేలియోలిథిక్ చదివాం, అప్పర్ పేలియోలిథిక్. ఓకే, ఇదంతా వైడ్ స్ప్రెడ్ కాలేదండి యాజ్ ద టూ అప్పర్ ప్రొసీడింగ్ ఫేజెస్. ఇప్పుడు లోవర్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్ పోలిస్తే లోవర్ పేలియోలిథిక్ మిడిల్ పేలియోలిథిక్ తో అప్పర్ పేలియోలిథిక్ ని పోలిస్తే అప్పర్ పేలియోలిథిక్ అంత వైడ్ స్ప్రెడ్ కాలే. లోవర్ పేలియోలిథిక్ అయినంతగా, మిడిల్ పేలియోలిథిక్ అయినంతగా. రేణిగుంట హ్యాస్ రిచ్ ఎవిడెన్స్ ఆఫ్ బ్లేడ్ బురిన్ ఇండస్ట్రీ. ఎక్కడుంది రేణిగుంట? తిరుపతికి వెళ్లే ముందు 30 కిలోమీటర్స్ ముందు వస్తుంది. యూ రిమెంబర్, రేణిగుంట హ్యాస్ రిచ్ ఎవిడెన్స్ ఆఫ్ బ్లేడ్ బోన్ ఇండస్ట్రీ, బురిన్ ఇండస్ట్రీ. ద టూ టైప్స్ ఆఫ్ ది స్పేస్ ఆఫ్ బురిన్స్, బ్యాక్ బ్లంటెడ్ బ్లేడ్స్, పాయింట్స్, స్కేపర్స్ అండ్ ఆల్స్. నథింగ్ మచ్. ప్లీజ్ రిమెంబర్ రేణిగుంట. ఎక్స్కవేషన్ సైట్స్ ఇంపార్టెంట్ అండి, మీరు సైట్స్ గుర్తుపెట్టుకోవాలి. Excavations conducted in the famous group of caves near Betamcherla in the Karnool district produced evidence of distinct stone industry, including blades and borings, and a rich bone industry. Okay, excavations conducted in the famous group of caves near Betamcherla in the Karnool district. Please remember the sites. Okay, సో డిస్టింక్స్ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ స్టోన్ ఉందంట, డిఫరెంట్. అది ఎక్కడ ఉంది? బేతంచెర్ల, కర్నూలు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ మీసోలిథిక్ కల్చర్. మీసోలిథిక్ అంటే తెలుసు మీకు, ట్రాన్సిషన్ పీరియడ్ అని. అంత ఏం లేదు. ఓకే, పిగ్మీ టూల్స్ అన్నట్టు. ఓకే, ద టూల్స్ యూజ్డ్ బై ద మెగాలిథిక్ ఫోక్స్ ఆర్ కాల్డ్ పిగ్మీ టూల్స్. అంటే చిన్న షేప్లు. పిగ్మీ టూల్స్ అంటే ఏంటి? కొంచెం స్మాల్ సైజ్ లో ఉంటాయి కంపేర్ టు పేలియోలిథిక్ స్టేజ్ లో పోలిస్తే కొంచెం స్మాల్ ఉంటాయి అనమాట. దే ఆర్ ఫౌండ్ ఇన్ నంబర్ ఆఫ్ సైట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ more spatial distribution than the preceding sites. Next, Neolithic. Robert Bruce Foote is the first to discover the cultural traits of Neolithic age. రాబర్ట్ బ్రూస్ ఫూటే నియోలిథిక్, ఈ ఎంటైర్ పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ లో ఎక్కువ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎవరు? ద పర్సన్ ఈస్ ఆబ్వియస్లీ రాబర్ట్ బ్రూస్ ఫూటే. ఓకే, హీఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ ద ప్రీహిస్టారిక్ కల్చర్. Mortimer Wheeler's excavations at Brahmagiri for the first time showed stone axes belongs to a pre-Iron Age farming culture, which is designated as a stone axe culture. This culture lies under the megalithic levels. Okay, ఎవరు కండక్ట్ చేశారు బ్రహ్మగిరిలో? ఫస్ట్ టైం ఈ సైట్ గుర్తుంచుకోవాలి. మార్టిమర్ వీలర్స్ ద ఎక్స్కవేషన్స్ at బ్రహ్మగిరి ఫర్ ద ఫస్ట్ టైం షోడ్ ద స్టోన్ యాక్సెస్ బిలాంగ్ టు ప్రీ-ఐరన్ ఏజ్. అంటే ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నథింగ్. బ్రహ్మగిరి ఎక్కడ ఉందండి? ఎక్కడ? కర్ణాటక. బ్రహ్మగిరి లొకేటెడ్ కర్ణాటక. బ్రహ్మగిరి మీకు చెప్పాను, రాగి ఫస్ట్ టైం డిస్కవర్డ్ ఇన్ ఇండియా ఇన్ బ్రహ్మగిరి, కర్ణాటక రీజన్. ఓకే, ఎవరు బ్రహ్మగిరిని? ఎవరు? మార్టిమర్ వీలరా? అది గుర్తుంచుకోవాలి. ద సేమ్ బ్రహ్మగిరి సీక్వెన్స్ ఈస్ ఫౌండెడ్ సంగనకల్లు అండ్ అదర్ సైట్స్ ఇన్ ఆంధ్ర కర్ణాటక బోర్డర్, బట్ సంగనకల్లు లొకేటెడ్ ఇన్ కర్ణాటక. సైట్స్, ఈ చాప్టర్ మొత్తంలో సైట్స్ గుర్తుంచుకోవాలి, మస్ట్. సైట్స్ డెఫినెట్ గా గుర్తుంచుకోవాలి. సో సంగనకల్లు ఇది ఆల్సో లొకేటెడ్ ఇన్ కర్ణాటక, బట్ ఆంధ్రాకి కొంచెం బార్డర్ లో ఉంటుంది, లొకేటెడ్ ఇన్ కర్ణాటక. ఓకే,
నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ నియోలిథిక్ సైట్స్ ఇన్ ఆంధ్ర రీజియన్ ఆర్ నాగార్జునకొండ, ఉట్నూరు, పాలవోయి. పాలవోయి తెలుసు ఎక్కడ ఉందో? పాలవోయి ఒకటి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆబ్వియస్లీ. ఉట్నూరు, నెక్స్ట్ జామి, మధురవాడ, పెదవంకూరు. ఓకే, ఉట్నూరు లొకేటెడ్ ఇన్ తెలంగాణ యాక్చువల్లీ. ఓకేనా, నియోలిథిక్ సైట్స్ ఇన్ ఆంధ్ర రీజియన్ లో ఏంది నాగార్జునకొండ, ఉట్నూరు ఇక్కడ ఇచ్చారేంటి? ఓకే, సో ఉట్నూరు వెరీ ఇంపార్టెంట్ సైట్స్ when comes to the Neolithic culture located in తెలంగాణ యాక్చువల్లీ. పాలవి ఆంధ్రానే. ఓకే, ఆంధ్రాలో ఎస్పెషల్లీ పాలవి ఎక్కడ ఉంది? అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ జామి, మధురవాడ, పెదమంకూరు ఇది ఆల్సో లొకేటెడ్ ఇన్ తెలంగాణ కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. నాగార్జునకొండ is the only site in Andhra which yielded artifacts, antiquities ranging from the prehistoric times to the historic period in unbroken sequence. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నాగార్జునకొండ ఈజ్ ఎ మల్టీ కల్చరల్ సైట్. మల్టీకల్చరల్ సైట్ ఏంది? వేర్ ఇన్ నాగార్జునకొండ యూ ఫౌండ్ పేలియోలిథిక్ సైట్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్, మెగాలిథిక్ ఆల్సో. సో అందుకే అంటున్నా, మంచి స్టేట్మెంట్ ఇది. అన్బ్రోకెన్ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ లో దొరికినాయి. పేలియోలిథిక్ ఎలా? లోవర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్, నెక్స్ట్ మీసోలిథిక్, ఆ తర్వాత నియోలిథిక్, ఆ తర్వాత చాల్కోలిథిక్, ఆ తర్వాత మెగాలిథిక్, అట్లా సీక్వెన్స్ లో దొరికినాయి. సో ప్లీజ్ రిమెంబర్. ఓకే, దట్స్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో Nagarjunakonda is the only site in Andhra Pradesh which is a multicultural site where presence of more than one culture at single place. అందుకని దాన్ని మల్టీకల్చరల్ సైట్ అంటాం. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద నియోలిథిక్ సైట్స్ ఆర్ ద సెటిల్మెంట్స్ ఆర్ ఫౌండ్ ఆన్ టాప్ ఆఫ్ ద హిల్స్ ఆర్ అడ్జసెంట్ టు ద హిల్స్. ఆబ్వియస్లీ నియోలిథిక్ సెటిల్మెంట్స్ అట హిల్స్ పక్కన, అడ్జసెంట్ టు హిల్స్ పక్కనే ఉంటాయి. ఎందుకు? స్టోన్ అవైలబిలిటీ. రా మెటీరియల్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాం కదా. ఎందుకు? మెజారిటీ ఆఫ్ ద సివిలైజేషన్స్ ఆర్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్స్ అంటే ఏం చెప్తాం? సివిలైజేషన్స్ అంటే రివర్ మీదే ఉంటాయి. ఎందుకు? రివర్ అనేది కంప్లీట్ వాటర్ అవైలబిలిటీకి ఫర్ హ్యూమన్ సర్వైవల్, వాటర్ డెఫినెట్లీ అవైలబిలిటీ ఫర్ ద క్రాప్ ప్రొడక్షన్. అందుకే కదా. సో నీరు అవసరం. మోస్ట్ ఆఫ్ ద నియోలిథిక్ నెక్స్ట్ ద నియోలిథిక్ సైట్స్ కాన్సెంట్ మోర్ ఇన్ రాయలసీమ అండ్ తెలంగాణ రీజియన్. నియోలిథిక్ సైట్స్ ఎక్కువ ఆంధ్ర కంటే రాయలసీమ, తెలంగాణ రీజియన్ లో ఎక్కువ ఉన్నాయి. దిస్ ఇండికేట్ ద పాసిబుల్ మైగ్రేషన్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ద కర్ణాటక రీజియన్ టు ఆంధ్ర. ఈ రాయలసీమ, తెలంగాణ రీజియన్ లో రాక్ అవైలబిలిటీ ఎక్కువ ఉండట్లా, కర్ణాటక నుంచి ఇక్కడికి ఎక్కువ మైగ్రేషన్ జరిగినాయి అంటున్నాడు. ద రాక్ పెయింటింగ్స్ ఆర్ ఫౌండ్ ఎట్ రేగొండ, బుడిగపల్లి, ముందుమాల, కేతవరం. ఈ ప్లేసెస్ లో ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఓకే, విచ్ పెయింటింగ్స్? నాట్ సింపుల్ రాక్ పెయింటింగ్స్, దే ఆర్ ప్రీ హిస్టారిక్ రాక్ పెయింటింగ్స్. దే ఆర్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పెయింటింగ్స్ ఇన్ ద ఏపీ హిస్టరీ. ఓకేనా, ఏ ప్లేస్ లో? రేగొండ, బుడిగపల్లి, ముందమాల అంటే కేతవరం. ఓకే, ఎర్లియస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ఈస్థెటిక్ సెన్స్ ఆఫ్ ద మ్యాన్. ఓకే, అంటే పెయింటింగ్స్ వేయడం అనమాట. నెక్స్ట్ మెగాలిథిక్ స్పేస్, నథింగ్ బట్ ద ఐరన్ ఏజ్. ఓకే, మెగాలిథిక్ అంటే దేనికి వచ్చింది? ఇప్పుడు పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ అంటే ఏంటి దాని అర్థం? స్టోన్ యూసేజ్ ఫర్ ద సర్వైవల్. బ్రతకడానికి స్టోన్ ఎలా యూజ్ చేశారన్న దాని మీద క్లాసిఫికేషన్ జరిగింది. మెగాలిథిక్ ఫేజ్ అంటే ఎస్, మెగా అంటే లార్జ్, లిథిక్ అంటే స్టోన్, కరెక్టే. కానీ ఇది సర్వైవల్ గురించి కాదు, సుస్థెనెన్స్ గురించి కాదు. ఈ మెగాలిథిక్ పెద్ద పెద్ద స్టోన్స్ ని ఈ నామకరణం అంటే ఎందుకు వైద్య నేమ్డ్ దిస్ టర్మ్ ఇస్, ఈ లార్జ్ స్టోన్స్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ద బరియల్ ప్రాక్టీసెస్. ఓకే, టు బరీ ద డెడ్ బాడీ, ఇన్ ఆర్డర్ టు హానర్ ద డెడ్ బాడీ, టు ఇండికేట్ ద బరీడ్ ద బాడీ, దే ఇంటెన్షనల్లీ ఎరెక్టెడ్ ద లార్జ్ స్టోన్స్ ఓవర్ ద బరీడ్ డెడ్ బాడీ. మనిషిని పాతి పెట్టిన తర్వాత వాళ్ళకి ఇండికేషన్ గా గుర్తుగా పెద్ద పెద్ద స్టోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఎరెక్ట్ చేయడానికి, వాళ్ళని హానర్ చేయడానికి ఈ పెద్ద పెద్ద స్టోన్స్ పెట్టేవాళ్ళు. కాబట్టి ఓన్లీ బరియల్ ప్రాక్టీసెస్ వల్లనే ఈ కల్చర్ కి మెగాలిథిక్ ఫేజ్ అని వచ్చింది. ఇప్పుడు పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ ఏంటంటే పేలియో ఓల్డ్ స్టోన్ యూజ్ చేయడాలు, మీసోలిథిక్ మిడిల్ స్టోన్ యూజ్ చేయడాలు సైజులో, నియోలిథిక్ న్యూ స్టోన్ యూజ్ చేయడాలు, చాల్కోలిథిక్ అంటే కాపర్తో పాటు డిఫరెంట్ స్టోన్స్ యూజ్ చేయడాలు. వీటన్నిటిలో యూసేజ్ ఆఫ్ స్టోన్ బట్టి, ఆ యూసేజ్ ఆఫ్ స్టోన్ దేని గురించి? నార్మల్ సర్వైవల్ గురించి, నార్మల్ సుస్తెనెన్స్ గురించి, అగ్రికల్చర్ గురించి. కానీ మెగాలిథిక్ ఫేజ్ లో ఈ నార్మల్ సర్వైవల్ సుస్తెనెన్స్ గురించి కాదు ఆ టర్మ్ పెట్టింది. బరియల్ ప్రాక్టీసెస్ కి యూజ్ చేసిన పెద్ద పెద్ద స్టోన్స్ వల్ల ఆ మెగాలిథిక్ పెద్ద స్టోన్ ఫేజ్ అని పెట్టడం జరిగింది. ఈ పీపుల్ కి ఐరన్ యూజ్ చేయడం బాగా తెలుసు. ఈ మెగాలిథిక్ ఫేజ్ సెటిల్మెంట్స్ సౌత్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి, నార్త్ ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి, బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద లార్జ్ స్టోన్స్ వెన్ కంపేర్ టు నార్త్ ఇండియా. ఓకేనా, ఇన్ ఆర్కియాలజీ దట్ మెగాలిథిక్ డినోట్స్ ఏ టూమ్, ఓకే, బిల్ట్ ఆఫ్ హ్యూజ్ స్టోన్స్ ఐదర్ డిప్రెస్డ్ ఆర్ అండర్స్. నేను చెప్పాను కదా ఆల్రెడీ,
The explorations carried indicate the concentration of megalithic monuments in the whole of the present Rayalaseema and Telangana areas. చెప్పాను కదా, ఎందుకంటే స్టోన్ అవైలబిలిటీ, అందుకని తెలంగాణ రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ కాదు. ఎందుకు ఆంధ్ర కాదు? Because of the Krishna Godavari Delta region, more availability of the fertile soils, less availability of the heavy rock materials. Okay. The sarcophagus type tomb was found at Shankavaram, the Kadapa district. Please remember, what is sarcophagus? సార్కోఫాగస్ టైప్ టూమ్ అంటే ఏదైతే కఫిన్ అంటారు క్రిస్టియానిటీలో. వాట్ ఈస్ కఫిన్? ఏదైతే చనిపోయిన వారిని ఒక ఒక పెట్టె బాక్స్ లో పెడతారో దాన్ని కఫిన్ అంటాం. అయితే నార్మల్ గా ఏం చేస్తారు, ఈ కఫిన్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? వుడ్. వెన్ టు బరీ ద డెడ్ బాడీ, టు కీప్ ద డెడ్ బాడీ, వెన్ ద కఫిన్ ఈజ్ మేడప్ ఆఫ్ స్టోన్, స్టోన్ తోటి శవపేటిక చేస్తే దాన్ని సార్కోఫాగస్ అంటాం. ఓకేనా? సో ద సార్కోఫాగస్ టర్మ్ వాజ్ ఫౌండెడ్ శంకవరం ఇన్ ద కడప డిస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. దిస్ కేస్ ద సార్కోఫాగస్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ గోట్ బట్ ప్రొవైడెడ్ విత్ 6 legs. ఆ సార్కోఫాగస్ ఎట్లుందంట? గోట్ షేప్ లో ఉందంట, ప్రొవైడెడ్ విత్ 6 legs. ఓకేనా? 4 legs ఉండాల్సిన 6 legs పెట్టారంట. ఓకేనా? బట్ రిమెంబర్, ఎక్కడ ఇది? ఏ ప్లేస్? ద ప్లేస్ ఇస్ లొకేటెడ్ ఇన్ శంకవరం ఆఫ్ కడప డిస్ట్రిక్ట్. ఓకేనా? సో మెగాలిథిక్ site we are discussing. Next, at Muktiala near Jaggayapeta, the skeleton of a horse was found buried in a passage chamber and its master in the main chamber. It may be the case of an Ashwamedha sacrifice. ఓకేనా? సో మీకు అర్థమవుతుందా? జగ్గయ్యపేట దగ్గర ఉన్నటువంటి ముక్త్యాల ఏరియాలో ఒక హార్స్ స్కెలిటన్ దొరికింది. ఎక్కడ? ఒక బరీడ్ చాంబర్లో బరీడ్ చాంబర్ అండ్ ఇట్స్ మాస్టర్ ఇన్ ద మెయిన్ చాంబర్. అంటే 2 చాంబర్ ఉన్నాయి, ఒక దాంట్లో హార్స్, ఒక దాంట్లో అది. ఇది ఏంటంటే అశ్వమేధ సాక్రిఫైస్. మీకు చెప్పాను, గుర్తుందా? అశ్వమేధ సాక్రిఫైస్, వాజపేయి అశ్వమేధ యాగ, రాజసూయ యాగ, వాజపేయి యాగ అని చెప్పాను. ఓకేనా? మీకు గుర్తుందా? వేదాంగాస్ చెప్తున్నప్పుడు దేర్ ఆర్ హౌ మెనీ 6 వేదాంగాస్? శిక్ష, నిరుక్త, వ్యాకరణ, ఛంద, జ్యోతిష్య, కల్ప అని చెప్పాను. కల్పాలో మళ్ళీ 3 సూత్రాలు ఉంటాయని చెప్పాను. ఇది గృహ సూత్రం, అందులో షోడశ కర్మ అని చెప్పాను, 16 రిచువల్స్ అని. గృహ సూత్ర, ఆ తర్వాత శ్రౌత సూత్ర, ఆ తర్వాత సులభ సూత్ర. శ్రౌత సూత్ర అంటే గృహ సూత్ర అంటే గృహ, ఇల్లు. గుర్తుందా? ఇవన్నీ ఇంట్లో జరిగే రిచువల్స్. ఎన్ని? మొత్తం 16 ఉంటాయి. వీటిని షోడశ కర్మ అంటారు. అందులో 11th వన్ ఈస్ ఉపనయన. ఓకేనా? ఇన్వెస్టిట్యూట్ సెరమనీ. బట్ దట్ ఆఫ్టర్ వేరింగ్ ద ఉపనయన ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రియల్ బర్త్. గుర్తుందా? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద్విజాస్. ఉమెన్ అండ్ శూద్రాస్ కన్సిడర్డ్ యాజ్ ఏకజాస్. ఇవన్నీ చెప్పాను, గుర్తుందా? అందులో నేను శ్రౌత సూత్రాలు ఏం చెప్పాను? గృహ సూత్ర, తర్వాత శ్రౌత సూత్రాలు ఈ అశ్వమేధ యాగ చెప్పిన. ఇవన్నీ పబ్లిక్ రిచువల్స్. ఈ పబ్లిక్ రిచువల్స్ అన్ని పెర్ఫామ్ చేసేది ఎవరు? ప్రిన్స్, కింగ్ మాత్రమే పెర్ఫామ్ చేస్తాడు. అది 3 రిచువల్స్ ఉన్నాయి. ఒకటి అశ్వమేధ యాగ, రాజసూయ యాగ, వాజపేయి యాగ అని చెప్పాను, గుర్తుందిరా? సో దట్స్ వాట్. ఓకే, దట్ కైండ్ ఆఫ్ అప్పుడు చాలా క్లియర్ గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన అండి. ఓకే, ఇన్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ద క్లాస్, ఇన్ ఆంధ్రప్రదేశ్, ఖందంపూర్, ఓకే, కాడంబపూర్, ఓకే, నాగార్జునకొండ, గొల్లపల్లి అండ్ అమరావతి కెన్ బి ఐడెంటిఫైడ్ ద మేజర్ మెగాలిథిక్ సైట్స్. ఇన్ ఆంధ్ర రీజన్ ఇట్స్ ఇంపాక్ట్ వాస్ ఫెల్ట్ ఫ్రమ్ 6th to 5th century BC. ఓకేనా? సో ఆంధ్ర రీజియన్ లో మెగాలిథిక్ ఏజ్ ఇంపాక్ట్ 6th to 5th century BC మధ్యలో ఎక్కువ ఉందన్నమాట. ఈ చాప్టర్ లో ఫ్రాంక్ గా చెప్పినట్టు చాలా చాలా చిన్న చాప్టర్. ఓకేనా? నథింగ్ మోర్ దిస్ ఈస్ రిక్వైర్డ్. కొంతమంది 7 pages 8 pages అట్లా చేశారు, కానీ నాట్ రిక్వైర్డ్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్, ఎస్పెషల్లీ సైట్స్. ప్లీజ్ రిమెంబర్ ద సైట్స్. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్, ఐ కెన్ సే దట్. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ప్రీ హిస్టారిక్ కల్చర్, వెరీ షార్ట్ చాప్టర్. అండ్ ప్లీజ్ ఫోకస్ ఆన్ ద సైట్స్ which I highlighted in the red color. So try to focus on that and try to identify the locations in which state it is located. If it is located in the place, in which district it is located. ఛాన్స్ ఇవ్వదు ఎగ్జామినర్కి. ఏదైతే మీరు చదవాలో అది హైలైట్ చేసాము. ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? డోంట్ వరీ. దిస్ పీడిఎఫ్ ఫైల్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు అప్లోడెడ్ ఇన్ అవర్ అకాడమీ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ పీడిఎఫ్ ఫైల్ సెక్షన్. ఓకేనా? ఒకవేళ మీకు అనిపించకపోతే నాకు మెసేజ్ చేయండి. ఓకే, నథింగ్ మోర్ దెన్ దిస్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్ర. ఇన్ టుమారో క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ద శాతవాహనాస్ ఇన్ డీటెయిల్ మేనర్. ఓకే గైస్, సో ట్రై టు ఒకసారి చదివిరండి, సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. చదువుకొని వస్తేనే ఈజీ అవుతుంది. ఓకేనా? ఈ చాప్టర్ ఎందుకు ఇంత ఫాస్ట్ అవసరం లేదు, ఓన్లీ సైట్స్ గురించి అవసరం కాబట్టి, ఇంత ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంచెం నార్మల్గానే వాటి గురించి, అంటే దీని ఎసెన్స్ ఏందని చెప్పి చెప్పడం జరిగింది, ఎలా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అయి ఉండాలి.
టీజీపీఎస్సీ గ్రూప్ 2 నుంచి ఏం నేర్చుకోవాలి, దానికి మీరు ఇచ్చేది ఏంటి, మీకు ఎంత టైం ఉంది, ఈ టైం మీకు ఎంత క్రూషియల్, అట్లాంటి వాటి మీద ఫోకస్ ఎక్కడ చేయడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఈస్ ఆల్ ఓవర్ ద ప్రీ హిస్టారిక్ కల్చర్స్. ట్రై టు ఫోకస్ ఆన్ ద సైట్స్ and which I highlighted in the reading. If you are getting any doubt, directly ping me in the Telegram. You all know the Telegram ID, okay? But don't call me directly. If you not getting the response after sending the message for after 4-5 hours, you can call me directly. మోస్ట్ ప్రాబుల్లీ ఒకసారి చూసాక కూడా మెసేజ్ చేయలేదంటే కొంచెం బిజీగా ఉన్నానని. బట్ డెఫినెట్గా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక 2-3 అవర్స్లో మెసేజ్కి రిప్లై ఇస్తాను. ఓకే? సో థ్యాంక్ యూ గైస్. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. టైం లేదు, కొంచెం ఇంకా రివిజన్ చేయండి. రివిజన్ చేయండి. చదివాను కదా సరిపోదు. పర్ఫెక్షన్ పెంచండి. ఓకే గైస్? యా, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్ విత్ శాతవాహనస్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. వెరీ వెరీ అంటే అంటే అమౌంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి శాతవాహనస్. ఫస్ట్ మేజర్ డైనాసిటీ ఇన్ సౌత్ ఇండియా. ఓకే? ఓకే గైస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ శాతవాహనస్. ఒకసారి క్లాస్కి వచ్చే ముందు ఒకసారి చదవండి. చదివితే మీకు ఈజీ అవుతుంది. ఓకే, బాయ్ గైస్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. గుడ్ నైట్. బాయ్ గైస్. బాయ్.